అయితే ఆత్మానుసారమైన దుఃఖం ఏదంటే, ప్రభా నాకు రోగం ఉంది అనేది కాదు. నాలాగా చాలామంది రోగంతో బాధపడుతున్నారయ్యా. నాకున్నటువంటి రోగం ఎవరెవరికి ఉందో వాళ్ళందరినీ బాగు చేయండి స్వామి. నాకున్నటువంటి అప్పులను గుర్చి చేస్తే స్వార్థం. ఎంతోమంది అప్పులు చేసి బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ అప్పులన్నీ తీర్చండి ప్రభా. వాళ్ళ అప్పులు తీర్చండి కాదు, అప్పులు తీర్చుకోవటానికి తగిన జ్ఞానం ఇవ్వండి, వారికి పని ఇవ్వండి. వారికి వచ్చిన డబ్బుని ఎలాగో ఉపయోగించుకోవాలనో ఆ బిడ్డలకు నేర్పించమని ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన నిస్వార్థమైంది. ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన ఆత్మానుసారమైన దుఃఖము అని వాక్యం సెలవిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా మనము ఇతరుల కొరకు ఏడ్చామా? ఎప్పుడైనా మనము ఇతరుల కొరకు ప్రార్థించామా? మనమున్న స్థలంలో ఎందరో నీకు బాధలు చెప్తూ ఉంటారు, లేకపోతే నీవే ఇతరుల బాధల్ని చూస్తూ ఉంటావు. ఓ క్రైస్తవురాలిగా, ఓ క్రైస్తవుడిగా వారి కొరకు ప్రభు చెంత చేరి కన్నీళ్లతో, ప్రభా ఆ కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదయ్యా, ఆ కుటుంబంలో తమ్ముడు బాగా చదువుకున్నాడు, వానికి ఉద్యోగం లేదయ్యా, ఆ కుటుంబంలో మా తల్లి లాంటి వయసు కలిగిన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది, వైద్యం చేయించుకోవటానికి సామర్థ్యత లేదయ్యా, మీరు బాగు చేయండి అని ఎప్పుడైనా మనం కన్నీరు కార్చిందుందా? ప్రభు నీ మొర నేను వింటాను, నీ మొర నా దగ్గరికి వచ్చింది అన్న మాటకు అర్థమేమిటంటే, నిస్వార్థముతో ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. అదే వెళ్తుంది. నువ్వు వెళ్ళవు, నువ్వు చూడవు, నీ మొర అక్కడికి వెళ్తుంది.